गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि. 15వ అధ్యాయం. నేను వెళ్ళిపోవచ్చు. 1995 జీబీసీ సమావేశాల అనంతరం గౌర్ గోవింద మహారాజ్ చేసిన వ్యాఖ్యలను విని కొద్ది కాలానికే ఆయన శిష్యుల్లో ఇద్దరు తమ ఆధ్యాత్మిక గురువుని సమీపించి ఇలా అన్నారు: గురు మహారాజా, ఈ ప్రజలు మనకు అవసరం లేదు. మనం ఇస్కాన్ను విడిచి మన స్వంత సంఘాన్ని ప్రారంభించవచ్చు. మీకు ఎంతో మంది శిష్యులు ఉన్నారు, అందులో ఎలాంటి సమస్య ఉండదు. వారి సూచన విన్న గౌర్ గోవింద స్వామి చాలా గంభీరంగా మారారు. తల ఊపుతూ లేదు అని చెప్పి ఇలా అన్నారు: ఎవరైనా నా తలను నరికి వేస్తే తప్ప నేను ఇస్కాన్ని వదిలిపెట్టను. భువనేశ్వర్ సందర్శన సమయంలో శ్రీల ప్రభుపాదులు తనకు ఇచ్చిన ఒక ఉపదేశాన్ని గౌర్ గోవింద మహారాజు అనేక సార్లు పునరుక్తి చేసేవారు: సహించండి, 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 సహకరించండి. 1996 జనవరి చివరిలో ఒకసారి గౌర్ గోవింద స్వామి ఇలా అన్నారు: శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి చెప్పారు, ఈ భౌతిక లోకం ఏ సద్గుణుడికి తగిన స్థలం కాదు. అందుకే ఆయన విరక్తితో ముందుగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోవచ్చు. నాకు తెలియదు. గోపాలుని అడుగుతాను. ఆయన ఏమి కోరుకుంటే అదే చేస్తాను. అదే మరుసటి రోజు ఆయన గోపాలుని దర్శించేందుకు గదాయిగిరికి వెళ్ళారు. గదాయిగిరి సందర్శన. గదాయిగిరికి చేసిన ఈ చివరి సందర్శన సమయంలో గౌర్ గోవింద స్వామితో జరిగిన సంభాషణను ఘనశ్యామ్ గిరి ఈ విధంగా గుర్తు చేసుకున్నారు: మేము గోపాలుని కొత్త ఆలయం గురించి ఉన్న చిన్న విగ్రహాలతో పాటు పెద్ద రాధా గోపాల విగ్రహాలను ప్రతిష్ఠించాలనే విషయంపై మాట్లాడుకుంటున్నాము. అకస్మాత్తుగా గురుదేవుడు నాతో ఇలా అన్నారు: ఈ విగ్రహ ప్రతిష్టను నేను చూడను, నీవు చూస్తావు, కానీ నేను చూడను. నేను ఆశ్చర్యంతో అన్నాను: అది ఎలా సాధ్యం? మీరు నాకంటే 10 సంవత్సరాలు చిన్నవారు. మీరు చూడకపోతే నేను ఎలా చూస్తాను? అప్పుడు గురుదేవుడు ఇలా అన్నారు: లేదు లేదు, నీవే ఆలయ ప్రారంభోత్సవాన్ని మరియు విగ్రహ ప్రతిష్టని చూస్తావు. ఎందుకంటే నీవు గోపాలుని ఎంతో చక్కగా సేవించావు. మామయ్య గోపీనాథ్ గిరి 30 సంవత్సరాల క్రితమే పరమపదించారు. అప్పటి నుంచి గోపాలుని సంరక్షించేందుకు నీవు ఎన్నో కష్టాలు పడ్డావు. శరద్రాస, వసంతరస అన్ని ఉత్సవాలను కొనసాగించావు. అందుకే గోపాలుడు నీ మీద కృప చూపుతున్నాడు. కాబట్టి నీవు గోపాలుని కొత్త ఆలయాన్ని తప్పక చూస్తావు. అదే గురుదేవుతో నాకు జరిగిన చివరి సంభాషణ. ఆ తరువాత ఆయన కొన్ని రోజుల పాటు భువనేశ్వర్కు వెళ్ళారు. తరువాత మాయాపూర్కి వెళ్ళారు. అక్కడే ఆయన శాశ్వతంగా నివసించారు. గదాయిగిరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి 4 రోజుల పాటు గౌర్ గోవింద స్వామి భువనేశ్వర్లో జరిగిన ప్రభుపాద శతాబ్ది మహోత్సవంలో వేలాది మంది ముందు ప్రవచనాలు ఇచ్చారు. పూరి రాజు సహా అనేక ప్రముఖులను మహారాజు ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. వేలాది మంది హాజరై ప్రసాదం స్వీకరించడంతో ఆ ఉత్సవం మహా విజయవంతమైంది. ఆ కార్యక్రమానికి హాజరైన భక్తులకు ప్రతి సాయంత్రం ఒడియా భాషలో మహారాజు ఇచ్చిన ఉపన్యాసాలు సాధారణం కన్నా మరింత ఉత్సాహభరితంగా, శక్తివంతంగా అనిపించాయి. శతాబ్ది మహోత్సవం ముగిసిన తరువాత గౌర్ గోవింద స్వామి వార్షిక ఇస్కాన్ పరిపాలనా సమావేశాల కోసం శ్రీధామ్ మాయాపూర్కు బయలుదేరారు.
చివరి రోజులు. 1996 ఫిబ్రవరి 6న గౌర్ గోవింద మహారాజు కోల్కతాకు విమానంలో చేరుకున్నారు. భువనేశ్వర్ నుండి ఆయన కారుని నడిపిస్తూ వచ్చిన కొంతమంది భక్తులు ఆయన కోసం వేచి ఉన్నారు. గౌర్ గోవింద స్వామి వారితో కొన్ని నిమిషాలు మాట్లాడి సమీపంలోని ఎయిర్పోర్ట్ హోటల్కు వెళ్ళి ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తదుపరి రోజు ఉదయం మాయాపూర్ చేరుకున్న తర్వాత సాధారణంగా తాను ఉండే కాంచ్ భవనం 4వ అంతస్తులోని గది నెంబర్ 80కు వెళ్ళారు. ఆ రోజు ఆయన విద్యకు సంబంధించిన జీబీసీ ఉప కమిటీ సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం సుమారు 6 గంటలకు గదికి తిరిగి వచ్చి శ్రీల ప్రోపాదుల శ్రీమద్ భాగవతాన్ని ఒడియా భాషలోకి అనువదించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ పని రాత్రి 9:30 వరకు కొనసాగింది. ఆ తర్వాత కొద్దిపాటి లేత ప్రసాదాన్ని స్వీకరించారు. మరుసటి రోజు కూడా ఆయన దినచర్య దాదాపు అదే విధంగా కొనసాగింది. ఆ రోజు 1996 ఫిబ్రవరి 8 శుక్రవారం మహారాజు తన చివరి డైరీ నమోదును రాశారు. ప్రభు గోపాలుని కృప వల్ల ఏదో విధంగా ఈ రోజుని మాయాపూర్లో గడిపాను. ఈ దాసుడు ఈరోజు శ్రీ శ్రీ గురు గౌరంగ సేవలో ఏమి చేశాడో అది ప్రభు గోపాలకే తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఇది జీబీసీ సమావేశాల్లో 6వ రోజు. రోజంతా ఇస్కాన్ రాజ్యాంగ రూపకల్పన కమిటీలో కూర్చున్నాం. 2 సెషన్లకు హాజరయ్యాం. ప్రధాన లక్ష్యాన్ని తిరస్కరించారు. ద్వితీయ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే ఇస్కాన్ సభ్యులకు ప్రధాన భక్తి కాదు, ద్వితీయ భక్తే అవసరమని వారు భావించారు. క్రమంగా వారు ద్వితీయ స్థితి నుండి ప్రధాన స్థితికి వస్తారని చెప్పారు. వారికి అవసరమని భావించిన దాన్నే వారు మాట్లాడతారు. మేము మౌనంగా కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా ఏమీ చేయలేకపోయాం. ప్రభు గోపాల, దయచేసి కృప చూపించండి. ఈ దాసునికి కృష్ణ ప్రేమ మరియు భక్తిని అందుబాటులో ఉంచండి. సరైన భక్తుల సమూహం, మిత్రులు, సహచరులు, సహవాసులను దయచేసి ప్రసాదించండి. శ్రీ శ్రీ గురు గౌరంగుల సేవలో ఈ దాసుడు విజయవంతమయ్యేలా అనుగ్రహించండి. తదుపరి ఉదయం ఆయన కార్యదర్శి ఆత్మారాం ఆ రోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి అవతార దినం కావడంతో మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి సుమారు 12:30కి మహాప్రసాదం ఉంటుందని తెలియచేశారు. మహారాజు జీబీసీ సమావేశానికి వెళ్ళి 12:15 గదికి తిరిగి వచ్చారు. ఆ మధ్యాహ్నం రసికానంద దాస్ జగన్నాథ మహాప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అదనంగా అనుపమ్ దాస్, ఆయన భార్య మదన లాలస, అలాగే రసికానంద దాసుని భార్య శశిల కూడా కొన్ని వంటకాలు సిద్ధం చేశారు. ప్రసాదం స్వీకరించిన తరువాత మహారాజు తన జపాన్ని పూర్తి చేసి కొంతమంది భక్తులతో చిన్న సమావేశాలు నిర్వహించారు. సుమారు 4:20 ముగిశాయి. ఆత్మారాం గుర్తు చేసుకుంటూ ఇలా చెబుతారు. ఆ సమయంలో మహారాజు చాలా గంభీరంగా కనిపించారు. ఏమీ మాట్లాడకుండా కూర్చొని పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయారు. మహాప్రభు పూరిలో ఎందుకు నిలిచారు? వై డిడ్ మహాప్రభు స్టే ఇన్ పురి? అంతలోనే భక్త రూపదాస్ వృందావన గురుకులంలో బోధించే 2 సీనియర్ మాతాజీలు కలిసి వచ్చారు. భక్త రూపదాస్ ఇలా గుర్తు చేసుకున్నారు. ఈ 2 సీనియర్ భక్తులు మన ప్రియమైన గురు మహారాజుని దర్శించేందుకు అపాయింట్మెంట్ ఏర్పాటు చేయమని నన్ను కోరారు. వారు 2 శ్రీల గురుదేవుల రచనలతో ప్రచురితమైన పుస్తకాలు, పత్రికలు చదివి ఆయన మధురమైన అమృత సమానమైన కృష్ణ కథలతో ఎంతో ప్రేరణ పొందారు. ఆ మహిళల్లో ఒకరు తాను అడగబోయే ప్రశ్నల జాబితాను కనీసం 1 గంట సేపు కూర్చుని రాసింది.
సాయంత్రం 6:30కి మేము శ్రీల గురుదేవుల గదిలోకి ప్రవేశించాం. నమస్కారాలు చేసి కూర్చున్నాం. అక్కడ రసికానంద ప్రభు, ఆత్మారాం ప్రభు, ఇంకా 2-3 భక్తులు కూడా ఉన్నారు. నేను ఆ మాతాజీలను పరిచయం చేశాను. గురు మహారాజు వారిని ఆమోదంగా చూశారు. ఆ తర్వాత మాతాజీ తన మొదట ప్రశ్న అడిగింది. ఆమె జగన్నాథపురి ధామ మహాత్మ్యం గురించి ప్రశ్నించింది. ముఖ్యంగా చైతన్య మహాప్రభు తన చివరి లీలలను నిర్వహించేందుకు జగన్నాథపురి ధామాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నదే ఆమె ప్రశ్న. కొన్ని రోజులుగా కృష్ణ కథ చెప్పే అవకాశం లేకపోవడంతో ఈ మంచి ప్రశ్న విని గురుదేవులు ఎంతో ప్రేరణ పొందారు. ఆ వారం ప్రారంభంలోనే మేము దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆయన ఉపన్యాసం ఇవ్వమని కోరాము. కానీ ఆయన తన వైపు దృష్టిని ఆకర్షించుకోవాలని తాను కోరుకోవడం లేదని వినయంగా తిరస్కరించారు. అయితే ఈ ప్రశ్న విని ఆయన కృష్ణ కథ చెప్పేందుకు ఉత్సాహం పొందారు. మాయాపూర్లో తన మంచం మీద కూర్చొని మేము నేలపై కూర్చున్నాము. అంత ఉత్సాహంగా కృష్ణ కథ పంచుకుంటున్న ఆయనను నేను అరుదుగా మాత్రమే చూశాను. ద్వారకలో రోహిణీమాతను కృష్ణుని భార్యలు వ్రజలీలలను చెప్పమని కోరిన ప్రసిద్ధ లీలను ఆయన వివరించారు. ఆ తరువాత తన సేవకుడిని పిలిచి తన సూట్ కేస్ తెరిచి నోట్బుక్స్ కట్టను తీసుకురావాలని చెప్పారు. మొదటి కట్టలో కావలసిన పుస్తకం లేకపోవడంతో 2వ కట్టను తెప్పించారు. ఎంతో జాగ్రత్తగా వాటిని విప్పి సరైన నోట్బుక్ని ఎంచుకొని వెంటనే అవసరమైన పేజీని తెరిచారు. అవి పురికి సంబంధించిన అంతగా తెలియని ఒక ప్రాచీన సంప్రదాయ కథపై ఆయన రాసుకున్న గమనికలు. గురుదేవుడు ఒకరోజు ద్వారకలో కృష్ణుడు శ్రీమతి రాధారాణి నుండి వియోగాన్ని అనుభవిస్తూ అకస్మాత్తుగా బాహ్య చైతన్యాన్ని కోల్పోయి మూర్ఛలోకి వెళ్ళిన విధంగా వివరించసాగారు. ఆ సమయంలో నారదముని, ఉద్ధవుడు, బలరాముడు అక్కడికి వచ్చి ఏమి చేయాలో ఆలోచించారని గురు మహారాజు చెప్పారు. చివరికి నారదముని తన వీణ వాయిస్తూ వ్రజలీలలను గానం చేస్తే కృష్ణుడు మళ్ళీ బాహ్య చైతన్యానికి వస్తాడని నిర్ణయించారు. ఈ కథని వివరిస్తూ గురుదేవుడు నారదముని వీణ వాయిస్తున్నట్టుగా తన చేతులతో ఎంతో స్పష్టంగా ప్రదర్శించారు. బలదేవుడు, సుభద్ర, కృష్ణుడు వ్రజానికి వెళ్లేందుకు ముందు రథాలు సిద్ధం చేసిన విధానాన్ని ఆయన వివరించారు. వ్రజవాసుల వియోగ స్థితిని కృష్ణుడు చూడకుండా ఉండేందుకు ముందుగా బలరాముడు మరియు సుభద్ర వ్రజానికి వెళ్ళి వారిని సిద్ధం చేయాలని నిర్ణయించబడింది. అయితే వ్రజవాసుల దుఃఖభరితమైన స్థితిని చూసిన వెంటనే బలరాముడు మరియు సుభద్ర మహాభావ లక్షణాలను అనుభవించారు. వారి కన్నులు విశాలంగా మారాయి. చేతులు, భుజాలు, కాళ్ళు శరీరంలోకి లీనమయ్యాయి. ఈ విధంగా వారు పురిలో దర్శనమిచ్చే బలదేవుడు మరియు సుభద్రాదేవత రూపాలను స్వీకరించారు. ఈ విషయాలను చెబుతూ గురుదేవుడు తన చేతులతో ఎంతో ఉత్సాహంగా సంకేతాలు చేస్తూ వివరించారు. ఆ తరువాత కృష్ణుడు వ్రజానికి వచ్చిన ఘట్టాన్ని వివరించారు. దైవ సంకల్పం వలన కృష్ణుని రథం నేరుగా రాధారాణి కుంజ ప్రవేశ ద్వారం వద్దకు చేరింది. ఈ ఘట్టానికి వచ్చేసరికి గురుదేవుడిలో అసాధారణమైన ఉత్సాహం కనిపించింది. మాయాపూర్లో జీబీసీ సమావేశాలకు హాజరైనప్పుడు తనకు ఎంతో ఒత్తిడి, ఆందోళనలు ఉండేవని ఆయన తరచూ చెప్పేవారు. కానీ ఈ సమయంలో అవన్నీ ఆయనకు చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపించింది. ఆయన పూర్తిగా కృష్ణ కథానందంలో లీనమయ్యారు. కథను కొనసాగిస్తూ ఆయన శ్వాస కొద్దిగా భారంగా మారసాగింది. అనంతరం కృష్ణుడు కుంజలోకి ప్రవేశించి మరణావస్థలో ఉన్న రాధారాణిని చూసిన ఘట్టాన్ని వివరించారు. ఆమెను చూసిన వెంటనే కృష్ణుడు మహాభావ లక్షణాలను అనుభవించారు.
కన్నులు విశాలమయ్యాయి. చేతులు, కాళ్ళు శరీరంలోకి లీనమయ్యాయి. పూరిలోని జగన్నాథ స్వరూపంలా కృష్ణుడు మూర్ఛపోయాడు. అయితే కృష్ణుని శరీర సుగంధం రాధారాణి నాసికల్లోకి ప్రవేశించడంతో ఆమె మళ్ళీ బాహ్య చైతన్యానికి వచ్చింది. ఈ సమయంలో గురుదేవుడు చుట్టూ ఏమి జరుగుతుందో పూర్తిగా మర్చిపోయినట్టుగా కనిపించారు. ఆయన శ్వాస మరింత భారంగా మారింది. మాటలు చెప్పడం కష్టంగా అనిపించినా కూడా లీలా కథపైనే దృష్టి పెట్టారు. లలిత అక్కడే ఉన్నది. ఆమె రాధారాణితో కృష్ణుడు వచ్చాడు అని చెప్పిన విధానాన్ని వివరించారు. ఈ సమయంలో గురు మహారాజుకు తన శ్వాస తీవ్రత కారణంగా ఇక వివరంగా మాట్లాడలేనని గ్రహించి మిగతా లీలలను సంక్షిప్తంగా చెప్పడం ప్రారంభించారు. రాధారాణి విశాఖకు కృష్ణుని ఎలా సంరక్షించాలో చెప్పిన విధానాన్ని వివరించారు. తద్వారా కృష్ణుడు మళ్ళీ బాహ్య చైతన్యానికి రావడం జరిగింది. చివరికి వ్రజలో రాధాకృష్ణుల పునర్మిలనం ఘట్టానికి వచ్చినప్పుడు గురుదేవుడు చేతులు జోడించి ఇలా అన్నారు, ఇప్పుడు నేను ఇంకేమీ మాట్లాడలేను, దయచేసి నన్ను క్షమించండి. మేమంతా నమస్కారాలు చేసి గదిని విడిచాం. వెనక్కి తిరిగి చూసినప్పుడు గురుదేవుడు నిలబడి తన కుర్తాను విప్పేందుకు ప్రయత్నిస్తూ మరింత గాలి అందేలా చూస్తున్నారని గమనించాను. ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుపడతారని నేను అనుకున్నాను. అందుకే మేము బయటికి వచ్చాము. మేము వరండాలో నిలబడి ఉండగా మాతాజీలు ఈ విధమైన కృష్ణ కథ వినే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా పరస్పరం మాట్లాడుకుంటున్నారు. కానీ కొద్ది నిమిషాలకే రసికానంద దాస్ గది నుంచి వేగంగా బయటికి వచ్చి వెంటనే డాక్టర్ను పిలవాలి అని అన్నారు. రసికానంద దాస్ ఇలా చెప్పారు, భక్తరూప ప్రభు గదిని విడిచిన తరువాత గురు మహారాజ్ మాతో కీర్తన కీర్తన అని అన్నారు. అక్కడున్న భక్తులు వెంటనే కీర్తన ప్రారంభించారు. గురు మహారాజు ప్రశాంతంగా తన మంచంపై వెనక్కి వాలిపోయి నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకుంటూ ఉన్నారు. ఆయన తన సేవకుని పిలిచి గోపాల్జీ చిత్రాన్ని తన చేతిలో పెట్టమన్నారు. తన ఆరాధ్య దేవత అయిన గోపాలుని చిత్రాన్ని ప్రేమతో చూస్తూ గురు మహారాజు గోపాల్ అని పలికారు. ఆ తరువాత ఆయన కన్నులు మూసుకొని బాహ్య చైతన్యాన్ని కోల్పోయారు. వైద్య లక్షణాలు లేవు. రసికానంద నుండి పరిస్థితి తెలుసుకున్న తరువాత భక్త రూప ప్రభు వెంటనే ఒక వైద్యుడిని తీసుకొని రావడానికి పరిగెత్తారు. కవిరాజ డాక్టర్ డికే బ్రహ్మ, దామోదర స్వరూపదాస్ అన్నారు. సంధ్యా ఆరతి ప్రారంభానికి కొద్దిసేపు ముందు ఒక భక్తుడు నా నివాసానికి వచ్చి గౌరగోవింద స్వామికి శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది కలుగుతోందని నేను వచ్చి చూడగలనా అని అడిగాడు. నేను అక్కడికి చేరుకునే సమయానికి మహారాజు మంచంపై పడుకొని ఉన్నారు. నాకు ముందే కొంతమంది డాక్టర్లు వచ్చి మహారాజు ఇప్పటికే దేహత్యాగం చేశారని చెప్పారు. మరికొందరు ఆయనను కృష్ణనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఇవ్వాలని అన్నారు. నేను ఆయన నాడిని పరిశీలించాను. ఆయన ఇంకా జీవించి ఉన్నారని నాకు స్పష్టంగా తెలిసింది. నేను వారికి ఇలా చెప్పాను, కొద్దిగా వేచి చూడండి, నాకు ఇంకా 12 నిమిషాలు సమయం ఇవ్వండి. ఆ తరువాత అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్ళమని నేను చెబుతాను. ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉంటే వారు ఇది గుండెపోటు అని భావించి ఛాతీపై ఒత్తిడి చేసి సిపిఆర్ చేసి ఉండేవారు. కానీ ఆయన నాడిని పరిశీలించినప్పుడు నాకు ఏ సమస్య కనిపించలేదు. నాడి ప్రకారం ఆయన కేవలం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా మాత్రమే అనిపించింది. ఆయుర్వేద శాస్త్రంలో నాడి ద్వారా వ్యాధిని గుర్తించడం నేర్పుతారు. ఏదైనా లోపం ఉంటే నాడిలోనే తెలుస్తుంది.
కానీ మహారాజు విషయంలో నాకు ఎటువంటి లోపము కనిపించలేదు. నాడి పూర్తిగా సాధారణంగానే ఉంది. 2వ లేదా 3వసారి నాడిని పరీక్షించినప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపోయారని నాకు స్పష్టమైంది. కొంతమంది ఆయనకు గుండెపోటు వచ్చిందని అంటారు. కానీ గుండెపోటుతో మరణించే వ్యక్తి సాధారణంగా తీవ్రమైన బాధను అనుభవిస్తాడు. అలాగే వారికి ముందుగా గుండె బలహీనత చరిత్ర కూడా ఉంటుంది. మహారాజు విషయంలో ఇవేవీ లేవు. మహారాజు శరీరంపై అష్టసాత్విక వికారం అనే పరమానందాత్మక లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. ఆ వికారంలో ఒకటి ఏమిటంటే, వ్యక్తి ఇక ఈ లోకంలో ఉండాలనే కోరికను కోల్పోయి ఆధ్యాత్మిక లోకానికి, కృష్ణుని దగ్గరకు వెళ్ళాలనే ఆకాంక్ష కలగడం. మహారాజు శరీరంలో ఏ అవయవమూ విఫలం కాలేదు. ఆయన స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. దీనిపై నేను 100% నమ్మకంతో చెబుతున్నాను. ఇలాంటి మరణాన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. లోకనాథ్ స్వామి ఇలా అన్నారు. గౌర్ గోవింద్ మహారాజు దేహత్యాగం చేశారని విన్న వెంటనే నేను ఆయన గదికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసి కూర్చున్నాను. కొంతసేపు అక్కడే ఉన్నాను. ఆయన ఇంకా అక్కడే ఉన్నారని నాకు అనిపించింది. ఆయన వెళ్ళిపోయినట్టుగా ఏ లక్షణమూ కనిపించలేదు. చాలాసేపటి తర్వాత మాత్రమే ఆయన ఇక మన మధ్య లేరని నాకు అర్థమైంది. ఆయన ముఖంలో చిరునవ్వు ఉంది. జీవ లక్షణాలన్నీ ఉన్నట్టే కనిపించాయి. ఆయన దేహత్యాగం అసాధారణమైనది. ఇలాంటి దాన్ని నేను ఎప్పుడూ వినలేదు. దేవకి ప్రాణదాస్ ఇలా అన్నారు. నేను మాయపూర్లో హరివిలాస్ ప్రభు గదిలో ఉన్నాను. అకస్మాత్తుగా ఒక భక్తుడు వచ్చి తలుపు బలంగా కొట్టాడు. గౌర్ గోవింద మహారాజ్ ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పాడు. వెంటనే మేమంతా మహారాజు గదికి పరిగెత్తాం. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది భక్తులే ఉన్నారు. ఒక భక్తుడు మహారాజు గుండెపై మర్దన చేస్తూ ఉన్నాడు. మరొకరు గుండెలు పిండేసేలా ఏడుస్తున్నారు. ఇంకొందరు పవిత్ర నామాలను జపిస్తున్నారు. శ్రీల గౌర్ గోవింద మహారాజు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న చిన్న పిల్లాడిలా కనిపించారు. నిజంగా ఆయన వెళ్ళిపోయారా లేదా? ఆయనను మళ్ళీ చైతన్యానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న సందేహం కూడా మాకు కలిగింది. నిరంజన స్వామి ఇలా అన్నారు. నేను ప్రభుపాద సమాధి మందిరం సమీపంలోని ఒక ఫ్లాట్లో ధనుర్ధర స్వామి మరియు భూరిజన ప్రభుతో మాట్లాడుకుంటూ ఉన్నాను. నా సేవకుడు వేదసార్ దాస్ తలుపు తట్టి లోపలికి వచ్చి, హిజ్ హోలీనెస్ గౌర్ గోవింద మహారాజు సుమారు 30 నిమిషాల క్రితమే ఈ లోకాన్ని విడిచిపోయారు అని చెప్పాడు. నేను పూర్తిగా షాక్కి గురయ్యాను. నా మనసు అల్లకల్లోలమైంది. నా మనసులో వచ్చిన మొదటి ఆలోచన, ఇప్పుడు కృష్ణుడు ఆయనను ఎందుకు మన నుంచి తీసుకువెళ్ళాడు? నేను నమ్మలేకపోయాను. వెంటనే లేచి చెప్పులు వేసుకొని 2 ఏళ్ల క్రితం నవద్వీపంలో నా కుడి కాలు విరిగినా నా కాళ్ళు ఇంత వేగంగా నన్ను మోసుకెళ్లిన దాఖలాలు లేవు అన్నంత వేగంతో పరిగెత్తాను. మేం ముగ్గురం కలిసి మహారాజు సాధారణంగా ఉండే కాంచ్ భవన్ వైపు వేగంగా వెళ్ళాము. ఆయన గది ముందు పెద్ద సంఖ్యలో భక్తులు గుమికూడి ఉండటంతో లోపలికి వెళ్లేందుకు నాకు మార్గం చేసుకోవాల్సి వచ్చింది. లోపల నుండి బయట నుండి హరే కృష్ణ మహామంత్రధ్వని వినిపిస్తోంది. గది పూర్తిగా నిండిపోయింది. అనేక మంది సీనియర్ వైష్ణవులు, జీబీసీ సభ్యులు, సన్యాసులు అక్కడే ఉన్నారు. మహారాజు శిష్యుల్లో సుమారు 5 మంది కూడా అక్కడే ఉన్నారు. నేను మంచం వైపు చూశాను. మహారాజు శరీరం మంచానికి ఆనించి కూర్చోబెట్టినట్టుగా ఉంది. కాళ్ళు ముందుకు చాపి ఉన్నాయి. నేను వెంటనే పూర్తి సాష్టాంగ నమస్కారాలు చేశాను. ఆ క్షణంలో కూడా ఆయన వెళ్ళిపోయారనే విషయాన్ని నమ్మలేకపోయాను. బహుశా ఆయన సమాధిలో ఉండవచ్చు అని అనుకున్నాను. ఆయన శిష్యుల్లో 6 నుండి 8 మంది తీవ్రంగా ఆయన కాళ్లను మర్దన చేస్తున్నారు. మరొకరు ఆయన కళ్ళ ముందు ఒక చిత్రాన్ని పట్టుకొని ఉన్నారు. ఇంకొక శిష్యుడు ఆయన తల ముందుకు వాలిపోకుండా పట్టుకొని ఉన్నాడు. నేను ఆయన ముఖాన్ని జాగ్రత్తగా చూశాను. నోరు కొద్దిగా తెరిచి ఉంది. కన్నులు మూసుకొని ఉన్నాయి.
ముఖం కాంతివంతంగా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆయన శరీరం అంతా అనేక మాలలతో కప్పబడి ఉంది. కుర్తా ధరించలేదు, కానీ మెడ చుట్టూ వేలాడుతున్న మాలలు ఆయన శరీరపు ముందు భాగాన్ని పూర్తిగా కప్పి ఉండడంతో అది గమనించడమే కష్టం. సహజంగానే అక్కడ ఉన్న అందరూ ఎంతో గంభీరంగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన శిష్యుల్లో కొందరు పెద్దగా ఏడుస్తున్నారు, మరికొందరు మృదువుగా ఏడుస్తున్నారు. వారి కన్నీళ్లు ముఖంపై ప్రవహిస్తూనే ఉన్నాయి. వారు గాఢంగా గురుదేవుని ముఖాన్ని చూస్తూ ఆయన మళ్ళీ బాహ్య చైతన్యానికి తిరిగి వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వారి ముఖాలను చూస్తూ తరువాత వారి ముఖాలను, గురు మహారాజ్ ముఖాన్ని మారుమారుగా చూస్తున్న కొద్దీ నా కళ్ళలో కూడా కన్నీళ్లు నిండడం మొదలయ్యాయి. కొద్దిసేపట్లోనే నేను ఏడుస్తున్నానని గమనించాను. శిష్యుల్లా నిరంతరం పెద్దగా ఏడవలేకపోయినా నాకు ఎంతో ప్రియమైన ఒక వ్యక్తి నుండి వియోగాన్ని అనుభవిస్తున్నానన్న భావన స్పష్టంగా కలిగింది. శ్రీల ప్రభుపాదులు ఈ లోకాన్ని విడిచిపోయారని తెలిసినప్పుడు నాకు కలిగిన ఆవేదన గుర్తుకు వచ్చింది. దానంత తీవ్రంగా కాకపోయినా గౌరగోవింద మహారాజు మన మధ్య ఉన్నప్పుడు ఆయన సాంగత్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయానన్న బాధ నన్ను వేధించింది. ఇకపై ఆ అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో అన్న ఆలోచనను ఎదుర్కొంటున్నాను. అయినా ఇంకా పూర్తిగా నమ్మలేకపోతున్నాను. మదనాలసాదేవి ఇలా అన్నారు. నేను గదిలోకి వచ్చి గురు మహారాజు మంచంపై కూర్చొని తన ప్రియ శిష్యుల మధ్య పవిత్ర నామస్మరణ జరుగుతుండగా చూసినప్పుడు నా మనసులో ఇలా అనిపించింది. నా గురుదేవుడు కేవలం సమాధి స్థితిలో ఉన్నారు, ఆయన తప్పక తిరిగి వస్తారు. కానీ ఆయన సమాధి కార్యక్రమం పూర్తయిన ఒకరోజు తర్వాతే ఆయన నిజంగా మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోయారన్న నిజం నాకు పూర్తిగా అర్థమైంది. నిరంజన స్వామి ఇలా అన్నారు. నేను చేయగలిగింది ఒక్కటే, ఆశ్చర్యంతో నిలబడి జపం చేయడం, అలాగే నా మనసులో కృష్ణుని ప్రార్థించడం. కృష్ణ, దయచేసి గౌరగోవింద మహారాజును కొద్దిసేపైనా మాతోనే ఉండనివ్వు. సుమారు 20 నిమిషాల పాటు నేను కదలకుండా నిలబడి జపం చేస్తూనే ఉన్నాను. తరువాత గదిలో వెనుక వైపు ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్కడ కొంతమంది జీబీసీ సభ్యులు చర్చలో ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు జయపతాక మహారాజు చేతిలో ఒక కాగితపు ప్యాడ్ ఉంది. దానిపై మహారాజు శరీరాన్ని సమాధిలో ఎలా ఉంచాలన్న వివరణతో కూడిన ఒక ఆకృతి గీయబడి ఉంది. ఆ క్షణంలోనే నిజం నా మనసుకు తాకింది. గౌరగోవింద మహారాజు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపోయారు. మళ్ళీ కన్నీళ్లు వచ్చాయి. నా పై వస్త్రంతో ముఖాన్ని తుడుచుకొని ఏమి జరిగిందో ఎవరినైనా అడగాలని నిర్ణయించుకున్నాను. ప్రశ్నించడానికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా వీరబాహు ప్రభు కనిపించారు. ఆయనను మహారాజు దేహత్యాగానికి ముందు జరిగిన విషయాల గురించి అడిగాను. నిజంగా ఆయన వెళ్ళిపోయారని ఎవరైనా నిర్ధారించారా అని కూడా ప్రశ్నించాను. అప్పటి నుంచి గౌరగోవింద మహారాజు దేహత్యాగం యొక్క మహత్తును నేను లోతుగా ఆలోచించసాగాను. ఈ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి అవతరణ దినం, అలాగే అది శ్రీల ప్రభుపాదుల శతాబ్ది సంవత్సరం. ఆయన మాయాపూర్ ధామంలో శరీరాన్ని విడిచారు. అనేక మంది భక్తులు, గాడ్ బ్రదర్స్, శిష్యులు అందరూ కలిసి గట్టిగా పవిత్ర నామాలను జపిస్తున్నారు. దేహత్యాగానికి కొద్దిసేపు ముందు కూడా ఆయన జగన్నాథ స్వామి గురించి కృష్ణ కథ చెబుతున్నారు. ఇంతకంటే శుభకరమైన దేహత్యాగం ఈ లోకంలో ఇంకేముంటుంది? ఇంకా చాలా విషయాలు చెప్పవచ్చు, మరియు కాలక్రమంలో అవి తప్పకుండా చెప్పబడతాయని నాకు నమ్మకం ఉంది. కానీ నా మనసులో ఎటువంటి సందేహము లేదు. గౌరగోవింద మహారాజు నిన్న రాత్రి కృష్ణుని నిత్యలీలలో ప్రవేశించారు. మరియు ఈ లోకం ఇప్పుడు ఒక అత్యున్నత స్థాయి ఆత్మను, ఈ కృష్ణుడికి అత్యంత సన్నిహిత సహచరుణ్ణి కోల్పోయిన బాధను భరిస్తోంది.
మాయాపూర్లో పరిష్క్రమ. నిరంజన స్వామిలా అన్నారు, రాత్రి సుమారు 11 గంటల సమయంలో మహారాజు శిష్యులు ఆయన శరీరాన్ని పరిష్క్రమ కోసం సిద్ధం చేయడం పూర్తి చేశారు. కనీసం 150 మంది భక్తులు ఒక మహా ప్రదర్శనగా మెట్లపై నుంచి దిగుతూ ప్రాంగణం గుండా తరువాత దీర్ఘమైన మార్గం ద్వారా శ్రీల ప్రభుపాదుల సమాధి వైపు వెళ్ళారు. సమాధి మందిరంలోకి ప్రవేశించిన వెంటనే శంఖనాదం వినిపించింది. ద్వారాలు తెరచబడ్డాయి. ఆ తరువాత మహారాజు శిష్యుల్లో ఒకరైన నరహరిదాస్ ఎంతో మధురమైన కీర్తనను ప్రారంభించారు. ఏ బారు కరుణా కొరో వైష్ణవా గోసాయ్. కీర్తన ముగిసిన తర్వాత అందరం గట్టిగా ఇలా జయధ్వానం చేశాము. జయ గోరు గోవింద స్వామి వైష్ణవ ఠాకూరా. అక్కడున్న ఎవరూ కూడా ఆయన నామాన్ని గట్టిగా జపించడంలో వెనుకాడలేదు. ఆయన గాడ్ బ్రదర్స్ మధ్య నుండి కూడా అది నాకు ఎంతో సహజంగా స్వచ్ఛందంగా అనిపించింది. అక్కడున్న అందరి హృదయాల నుండి వెలువడుతున్న భక్తిని చూసి మళ్ళీ నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. మేము జపం కొనసాగిస్తూ సమాధి మందిరం లోపల 3 సార్లు ప్రదక్షిణము చేశాము. తర్వాత బయటికి వచ్చి శ్రీల ప్రభుపాదుల కుటీరానికి మహారాజు శరీరాన్ని తీసుకెళ్ళాము. అక్కడ శ్రీ శ్రీ గౌరనీతాయికి దర్శనం చేసేందుకు. ఈసారి నరహరిదాస్, ఓ హే వైష్ణవ ఠాకూర దయాళ సాగర ఏ దాసే కరుణ కోరే అనే కీర్తనను నడిపించారు. మళ్ళీ గౌర్ గోవింద మహారాజ్ నామాన్ని జపించాము. జయపతాక స్వామి గౌర్ గోవింద మహారాజుకు మరొక మాల అర్పించారు. అనంతరం ప్రదర్శన మందిరంలోకి ప్రవేశించింది. మందిరంలోకి ప్రవేశించిన తర్వాత మహారాజు శరీరాన్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మరియు శ్రీల ప్రభుపాదుల ఎదుట ఉంచారు. వారు ఇద్దరూ మందిర వెనుక భాగంలో వ్యాసాసనలపై ఆసీనులై ఉన్నారు. కొంతసేపు కీర్తన కొనసాగింది. తరువాత ప్రదర్శన శ్రీ నరసింహదేవుని ఆలయం వైపు సాగింది. ద్వారాలు తెరచబడ్డాయి మరియు శ్రీ నరసింహదేవుడు తన కరుణామయ దృష్టిని ప్రసరించారు. జననివాస ప్రభు నరసింహదేవుని కమల పాదాల నుంచి తులసిని తీసుకొచ్చి మహారాజు శిరస్సుపై ఉంచారు. తరువాత తెరలు తెరచబడి శ్రీ శ్రీ రాధామాధవులు, అష్టసఖులు, శ్రీమన్ మహాప్రభువులు దర్శనమిచ్చారు. మహారాజు శరీరాన్ని రాధామాధవుల ఆలయం ముందు ఉన్న ఎత్తైన మెట్టుపై ఉంచారు. ఈ సమయంలో పుష్పాంజలి అర్పించబడింది. జయపతాక మహారాజు సంపూర్ణ ఆరతి చేశారు. అందరం కలిసి గురువాష్టకం జపించాము. ప్రతి సీనియర్ భక్తుడు మహారాజు పాదాల వద్ద పుష్పాలు అర్పించారు. నేను నా పుష్పాలు అర్పించి మరోసారి పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేశాను. ఇంకా సుమారు 20 నిమిషాల పాటు కీర్తన కొనసాగింది. అనంతరం ప్రదర్శన బయటకు వచ్చింది. మహారాజు శరీరాన్ని ఆయన కారులో ఉంచారు. ఆయన శిష్యులు పూర్తి వైష్ణవ విధి ప్రకారం సమాధి ఏర్పాటు చేయడానికి మహారాజు శరీరాన్ని భువనేశ్వర్కు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. భువనేశ్వర్లో సమాధి. కొంత చర్చ అనంతరం మహారాజు సమాధి భువనేశ్వర్లో ఉండాలని శిష్యులు నిర్ణయించారు. విశేషంగా అదే సంవత్సరం మొదటిసారిగా ఆయన కారును మాయాపూర్కు తీసుకువచ్చారు. ఆయన శరీరాన్ని వాహనంలో ఉంచి దీర్ఘమైన బాధాకరమైన ప్రయాణాన్ని భువనేశ్వర్ వైపు ప్రారంభించారు. మణిమంజరి దేవి ఇలా అన్నారు, మేము భువనేశ్వర్లో ఉండగా గురు మహారాజ్ ఈ లోకాన్ని విడిచారని వార్త అందింది. ఆయన శరీరంతో కారు రావాలని అందరం నిలబడి ఎదురు చూస్తున్నాము. భక్తులు ఆయనను కారు నుండి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆయన తల పక్కకు వాలిపోయింది. ఆ క్షణంలో నా లోపల ఏదో విరిగిపోయింది. కీర్తన ఎంతో నెమ్మదిగా దూరం నుంచి వస్తున్నట్టుగా అనిపించింది.
నేను ఆయనను స్తుతించాలనుకున్నాను, కానీ నా స్వరం లోపలే అటుక్కుపోయింది. చివరికి ఒక విచిత్రమైన శబ్దంగా బయటకు వచ్చింది, జయ గురుదేవా. ఆయనను మందిరం చుట్టూ 4 సార్లు పరిభ్రమింపజేశారు. తరువాత ఆరతి కోసం ఆయన శరీరాన్ని రెస్టారెంట్లోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆయన రోదన పాఠశాల, క్రైయింగ్ స్కూల్ ఏదో విధంగా ఫలించింది అనిపించింది. ఆ ఉదయం భక్తులు ఆయన గదిలోనే సమాధి కోసం గోతిని తవ్వడం ప్రారంభించారు. నేను లోపలికి చూడటానికి కూడా ధైర్యం చేయలేకపోయాను. తరువాత ఆయనను సమాధిలో ఉంచిన తరువాతనే నేను లోపలికి వెళ్ళి నిజాన్ని మనస్సులో స్వీకరించి కొద్దిగా మట్టి వేశాను. అనంతరం జపం చేస్తూ బయటికి వచ్చాను. మనసు ఖాళీగా ఏమి కోరుకుంటున్నానో కూడా తెలియని స్థితిలో ఉంది. తరువాతి రోజు ఉదయం మళ్ళీ సమాధి ఎదుటికి వెళ్ళాను. సమయం ఉదయం 9:30. కీర్తన జరుగుతోంది. ఆ సమయంలో నాకు తీవ్రమైన కోపం వచ్చింది. మేము మిమ్మల్ని ఒక ఆచార్యుడిగా స్థాపించాలనుకున్నాము, కానీ మరొక వర్గం మిమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు. ఈ జీవితంలో లభించిన అత్యంత విలువైన వరాన్ని మేము కోల్పోయాము. గౌర్ గోవింద స్వామి శరీరాన్ని భూమిలోకి దించినప్పుడు భక్తులు గమనించిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన దేహత్యాగం జరిగి 24 గంటలకు పైగా గడిచినా రైగర్ మార్టెస్ అంటే దేహం గట్టిపడటం అనే లక్షణం ఏమాత్రం కనిపించలేదు. ఆయన శరీరం ఒక గుడ్డ బొమ్మలాగా సడలుగా ఉంది. జీబీసీ తీర్మానం. పరమ పూజ్యులు శ్రీ శ్రీమద్ గౌర్ గోవింద గోస్వామి మహారాజుల వియోగం సందర్భంగా తీర్మానించబడినది ఏమనగా, మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ యొక్క పాలనా మండలి సంఘం జీబీసీ సభ్యులు మరియు సేవకులు ఈరోజు 1996 ఫిబ్రవరి 11న శ్రీధామ్ మాయాపూర్ చంద్రోదయ మందిరంలో సమావేశమై మా ప్రియమైన గాడ్ బ్రదర్ సహ జీబీసీ కమిషనర్ ఇస్కాన్ స్థాపక ఆచార్యులైన పరమ పూజ్యులు శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ప్రియ శిష్యులు ఓం విష్ణుపాద శ్రీ శ్రీమద్ గౌర్ గోవింద గోస్వామి మహారాజుల వియోగం పట్ల మా గాఢమైన శోకాన్ని వ్యక్తపరుస్తున్నాము. శ్రీ శ్రీమద్ గౌర్ గోవింద గోస్వామి మహారాజులు శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చేందుకు తమ సంపూర్ణ జీవితాన్ని అంకితం చేశారు. ముఖ్యంగా ప్రపంచమంతటా, విశేషంగా ఒడిశా ప్రజలలో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో ఆయన శ్రీల ప్రభుపాదుల అతీత సాహిత్యాన్ని అనువదించారు మరియు భువనేశ్వర్లో కృష్ణ బలరాం మందిరాన్ని నిర్మించాలని ప్రభుపాదుల ఆకాంక్షను సాకారం చేశారు. ఆయన కేవలం పరమోన్నత భక్తుడే కాకుండా గొప్ప పండితుడుగా కూడా ప్రసిద్ధులు. ఈ గాఢమైన శోక సమయంలో ఆయన శిష్యులు మరియు అనుచరులు శ్రీల ప్రభుపాదుల మిషన్కు ఆయన చేసిన మహాసేవను కొనసాగించాలని సంకల్పించిన వారికి మేము మా సేవను అంకితం చేస్తున్నామని హామీ ఇస్తున్నాము. వియోగ భావంతో మేము ఈ విషయం గమనిస్తున్నాము. శ్రీ శ్రీమద్ గౌర్ గోవింద గోస్వామి మహారాజులు 1996 ఫిబ్రవరి 9న పరమ పూజ్యులు ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర ప్రభుపాదుల పవిత్ర అవతరణ దినాన ఇస్కాన్ యొక్క ఆధ్యాత్మిక ప్రధాన కేంద్రమైన శ్రీధామ మాయాపూరులో శ్రీకృష్ణి లీలలను స్మరిస్తూ తమ ఆధ్యాత్మిక గురువైన శ్రీల ప్రభుపాదులకు
సంపూర్ణమైన శుద్ధ భక్తి సేవతో నిండిన దినం ముగిసిన అనంతరం ఈ లోకాన్ని విడిచారు. ఆయన దేహత్యాగం అన్ని మంగళ లక్షణాలతో కూడినది. ఆయన సంపూర్ణ విజయం మా హృదయాలను గౌరవ భావంతో నింపుతోంది. ఆయన జీవితం మరియు ఆయన వియోగ లీలలు ఇస్కాన్ సభ్యులందరికీ శాశ్వతమైన ప్రేరణగా నిలుస్తాయి. 15వ అధ్యాయం సమాప్తం.